రంగంలో ప్రైవేటీకరణ విధానాలు వ్యతిరేకంగా జూన్ 4వ తేదీన విజయవాడ రఘురామయ్య పార్క్ వద్ద గల బాలోత్సవ భవన్ లో జరిగే రాష్ట్ర సదస్సును మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ది గుంటూరు మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పూనేపల్లి శ్రీనివాసరావు, నగర ప్రధాన కార్యదర్శి బి ముత్యాలరావులు కోరారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని వీధి దీపాలు విభాగం కార్మికులు గేట్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఇంధనం ఆదా పేరుతో పీపీపీ విధానాలను అమలు చేస్తామని, ఈ విధానాల కారణంగా మున్సిపల్ కార్మికుల ఉపాధి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని, కార్మికుల ఉపాధికి నష్టం కలిగించే విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులందరినీ ఐక్యం చేసి వ్యతిరేకిస్తామని అన్నారు. ఈ కార్యక్రమాలను నిర్ణయించుకునేందుకు జూన్ 4వ తేదీన విజయవాడలోని రఘురామయ్య పార్క్ వద్ద గల బాలోత్సవంలో జరిగే సదస్సును జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ గేట్ మీటింగ్ లో స్ట్రీట్ లైటింగ్ విభాగ నాయకులు నాగిపోగు సుమన్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ శాఖలోని ఇంజనీరింగ్ విభాగంలోని కొన్ని విభాగాలని ఇంధన ఆదా, విద్యుత్ ఆదా పేరుతోటి ఆడిట్ చేస్తామని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మున్సిపల్ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ గారు జీవో కూడా జారీ చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కమిషనర్లకి ఆదేశాలు కూడా పంపించడం జరిగింది. విద్యుత్ ఇంధనం ఆదా పేరుతో తీసుకునే చర్యల్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం స్వాగతిస్తుంది. అయితే ఇంధనం ఆదా, విద్యుత్ ఆదా పేరుతోటి కార్మికులకు నష్టం చేసే విధంగా ప్రైవేటీకరణ విధానాలకు పూనుకుంటే మాత్రం అంగీకరించమని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఇంధనం ఆదా పేరుతోటి అట్లాగే విద్యుత్ ఆదా పేరుతోటి స్ట్రీట్ లైటింగ్ విభాగంలోను అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి సరఫరా, అట్లాగే చెత్త తరలించే వాహనాలు ప్రైవేటు ఏజెన్సీలకు ఇవ్వటం, ఇటువంటి చర్యల్ని సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘం వ్యతిరేకిస్తుంది. 2014 నుండి 2019 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అప్పట్లో మున్సిపల్ సేవలన్నింటినీ ప్రైవేటీకరించే దానికోసం మొదటగా శానిటేషన్ మీద చర్యలు తీసుకునే దానికోసం 279 జీవో జారీ చేయడం జరిగింది. ఆ 279ని వ్యతిరేకిస్తూ 5 సంవత్సరాలు 2014 నుండి 19 వరకు మున్సిపల్ కార్మికులందరినీ ఐక్యం చేసి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం జరిగింది. ఆ పోరాటాల అనంతరం ప్రభుత్వం మారింది. 279 జీవోను రద్దు చేయడం జరిగింది. మరలా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కొక్క విభాగాన్ని ప్రైవేటీకరించే దానికోసం రకరకాల పద్ధతుల్లో కుట్రలు పన్నుతుంది. ఈ కుట్రలకు వ్యతిరేకంగా మున్సిపల్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో పోరాటాలకి కార్మికుల్ని సిద్ధం చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే జూన్ 4వ తేదీన విజయవాడలోని రాఘవయ్య పార్క్ వద్ద గల బాలోత్సవ భవన్లో రాష్ట్ర సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లోని ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి వివిధ విభాగాల కార్మికులు ఆ సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.